లైఫ్లోనే మర్చిపోను. నా లైఫ్లో జరిగిన ఒక వర్స్ట్ సిచ్యువేషన్ అది. మా డాడీ ఫస్ట్ టైం నాతో వీడియో కాల్లో ఏడవడం. ఎప్పుడు నేను మా డాడీ ఇట్లా ఏడవడం చూడలే. ఫస్ట్ టైంలో ఇట్లా హాస్పిటల్లో కూర్చొని నేను మొన్న ఒక రీల్ పెట్టిన, లైక్ ఇట్లా సొంత అన్నయ్య, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే పెళ్లి తర్వాత చూసుకోలేరు అమ్మ నాన్నని అట్లా అని. దాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. లైక్ ఎట్లా అంటే, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు అబ్రాడ్లో పోయి ఉంటున్నావు కదా, అబ్బాయే చూసుకోవాలని ఏముంది అట్లా అంటారు. నేను ఏ ఉద్దేశంతో నా రీల్ పెట్టినా అంటే, నేను సొంతగా ఎక్స్పీరియన్స్ అయినా ఇంట్లో ఒక అబ్బాయి లేని సిచ్యువేషన్ ఎట్లుంటుంది అని. నాకు ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటేనే ఏడుపు వస్తుంది. అసలు ఏమైంది అంటే, మా డాడీకి డిస్క్ ప్రాబ్లం ఉంది. అయితే నేను యూకేకి వచ్చిన జస్ట్ 1 మంత్కి అది ఇంకా ఎక్కువ అయింది. మా డాడీ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. నేను యూకేకి అప్పుడే వచ్చిన జస్ట్ 1 మంత్ అవుతుంది. సో మా మమ్మీ డాడీ ఇద్దరే హాస్పిటల్కి పోయారు సర్జరీ చేయించుకోవాలి. మా అక్క పోలేకపోయింది ఫర్ సమ్ రీజన్. అయితే మా మమ్మీ అంత ఎడ్యుకేటెడ్ ఏం కాదు, ఇప్పుడు అన్నిటికీ తోలుకపోయి ఇట్లా రిపోర్ట్స్ చూపించే అంత ఎడ్యుకేటెడ్ కాదు. ఇట్లా హాస్పిటల్లో కూర్చొని వీడియో కాల్ చేసి, నువ్వు ఉంటేనన్నా నువ్వన్నా ఇవన్నీ చూసుకుంటుంటివి, నువ్వు వాడబోయి ఉన్నావు, ఎవరు లేరు మనకి అని ఆ సిచ్యువేషన్లో ఇట్లా ఏడ్చిండు. డ్రెస్ చేంజింగ్ విషయంలో అయినా ఏ విషయంలో అయినా అప్పుడు మా మమ్మీని అలో చెయ్యాలి అనుకుంటా. మా డాడీ కూడా ఎవరు లేకుండే. ఆ సిచ్యువేషన్లో అనిపించింది నాకు, అబ్బా ఒక అన్నయ్యనో మా డాడీకి ఒక కొడుకుంటే బాగుండేది, చూసుకుంటుండే కదా అని. ఓకే, మీరు అనొచ్చు ఇప్పుడు అబ్బాయిలు కూడా అందరూ ఏం అమ్మ నాన్నతోనే ఉంటలే, అబ్రాడ్కి వెళ్ళి ఉంటురు అని. జస్ట్ ఒక 20-30% అయినా అబ్బాయిలకు అమ్మ నాన్నతో ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ అమ్మాయిలకు అసలు అది ఉండనే ఉండదు కదా పెళ్ళైతే. అది నా ఉద్దేశం. ఓకే, ఫినాన్షియల్గా కాదు, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అదొకటే కాదు, మస్తు సిచ్యువేషన్స్ అయితే ఇంట్లో ఒక కొడుకు ఉండాలి, ఒక అన్నయ్య ఉండాలి అని మస్తు సార్లు అనిపిస్తుంది.